ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు పునరుద్ధానపు శక్తితో ప్రభు మనల్ని నింపునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. లేవియాకాండం 26వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగములో ప్రభు చెప్తున్నారు, నా పరిశుద్ధ స్థలమును, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. దేవుడే చెప్తున్నారు ఇక్కడ. సన్మానించాలి అంటే గొప్ప చేయటం, కనపరచాలి, గొప్ప చేయాలి, గౌరవించాలి, ఉన్నతంగా చూడాలి. దేనిని అంటే దేవుని మందిరాన్ని. ఈ దినాల్లో చాలామంది మందిరానికి వెళ్ళే వారిలో మందిరాన్ని కనపరిచే వాళ్ళు ఉంటారు, అలాగే మందిరాన్ని తక్కువగా చూసే వాళ్ళు ఉంటారు. మందిరంలో ఏ రీతిగా ప్రవర్తించాలో, మందిరం అంటే విలువ తెలియని వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నివసించుటకు కట్టబడిన మందిరమే ప్రార్థనా మందిరము. ఆ పరిశుద్ధ మందిరాన్ని మనము పరిశుద్ధంగా ఉంచాలి. సన్మానించటం అంటే దేవుని మందిరంలోకి వెళ్ళిన మనము ఆ మందిరంలో మన ప్రవర్తన మంచిగా ఉండాలి. జీవము కలిగిన దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటి విషయంలో, మన మాట, మన చూపు, మన విధానము, మన నడవడిక ఏ విధంగా ఉందో చూసుకోవాలి, జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా మంచిగా ప్రవర్తించినప్పుడే మనము దేవుని యొక్క మందిరాన్ని సన్మానించిన వారముగా ఉంటాము. దేవుని మందిరాన్ని కనపరిచి గొప్ప చేసే వారముగా ఉందముగాక. ఏ వ్యక్తి అయితే తన ప్రవర్తనను దేవుని మందిరంలో కాచుకుంటాడో, జాగ్రత్తగా చూసుకుంటాడో, ఆ వ్యక్తే పరిశుద్ధ స్థలాన్ని సన్మానించిన వ్యక్తి, సన్మానించిన వాడు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట దేవుని మందిరంలో భయభక్తులు కలిగి అలా ఎవరైతే నడిపించబడతారో వారి మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. ఎందుకంటే దేవుని మందిరం మీద దేవుని యొక్క కనుదృష్టి రాత్రి మవళ్ళు ఉంటుంది. ఆ దేవుని మందిరంలో ఎవరైతే భయభక్తులు కలిగి నడిపించబడుతూ ఉంటారో, దేవుని మందిరాన్ని ఎవరైతే సన్మానించి ఘనపరిచి గొప్ప చేస్తారో వారి మీద దేవుడు దృష్టి నిలిపి వారిని దీవిస్తాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారి అవసరాలు తీరుస్తారు, వారి అక్కర్లు తీరుస్తారు, వారిని ఆదరిస్తారు, బలపరుస్తారు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క మందిరాన్ని సన్మానిస్తున్నారు కనుక, దేవుని మందిరంలో భయభక్తులు కలిగి నడిపించబడుతున్నారు కనుక నిశ్చయముగా దేవుడు అలాంటి వారి జీవితంలో ఉన్నతమైన కార్యములు జరిగిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును మనమందరము సన్మానించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రునైనా ఈ పునరుద్ధాన దినమందు మీ పునరుద్ధానపు శక్తిని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమందు ప్రభువా, నీ మందిరాన్ని మేము సన్మానించాలని మీరు సెలవిచ్చున్నారు. కారణం పరిశుద్ధ స్థలమని, దేవుని ఆలయమని మీరు మాట్లాడారు. ప్రభువా, మీకు స్తోత్రం. పరిశుద్ధ స్థలము, అక్కడ మీరు నివాసం చేస్తారు కనుక ఆ మందిరాన్ని మేము సన్మానించుటకు కృపను గురించి మేము ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన మేమందరం కూడా బ్రతుకు దినములన్నిట మీ సన్నిధిని, నీ మందిరాన్ని సన్మానించి భయభక్తులు నిలిపి నడుచుకోవడానికి మీ కృపను గురించి మేము ప్రార్థిస్తున్నాం. దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దినమంతా మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనిపించుటకు కృప చూపి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.